హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. నిజంగా వర్షం పడుతుంటే కూల్ వెదర్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. మీరు కూడా చాలా బాగా ఇష్టపడతారు. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటి అని ఆలోచిస్తున్నారా? సింపుల్గా చికెన్ ఫ్రై చేశాను. నిజంగా చెప్తున్నాను, వేడి వేడి అన్నంలో కారంగా చికెన్ ఫ్రై తింటుంటే నెక్స్ట్ లెవెల్ అంతే. ఈ చికెన్ ఫ్రైని మనము ఫ్రై లాగా కొంచెం కర్రీ లాగా కూడా తినొచ్చు. మొత్తం ఫ్రైయే కాదు, కొంచెం కర్రీ టైప్లో కూడా చేశాను. అండ్ ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మనము చికెన్ ఫ్రై అన్నంలో కూడా మంచిగా కలుపుకొని తినడానికి ఈ సింపుల్ రెసిపీ చేశాను. మనకి చికెన్ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ పడతాయి. నేను చిన్న సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 4 తీసుకున్నాను. మీరు పెద్దవి తీసుకుంటే ఒక 2 తీసుకోండి, సరిపోతుంది. ఫస్ట్ చికెన్ని నీట్గా క్లీన్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసుకొని, ముందే చెప్పాను కదా, చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కొన్ని ఎక్కువనే వేసుకోండి. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం పేస్ట్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఆనియన్ గిన మంచిగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకునే చికెన్ కూడా వేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా కలుపుతూ కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటే అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి. వాటర్ అస్సలు వేయొద్దు. మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. లిడ్ పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకు చికెన్లోనే వాటర్ వస్తాయి. అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసుకోండి. ఇదే వాటర్తో కుక్ చేసుకోవాలి. మనము ఎక్స్ట్రా వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా కుక్ చేసుకొని అందులో పుదీనా కొంచెం ఎక్కువనే వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా కూడా వేసుకున్న తర్వాత కలుపుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా కుక్ చేసుకోండి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాత వాటర్ అన్నీ కొంచెం ఇంకి చికెన్ బాగా కుక్ అయి ఉంటుంది. ఈ చికెన్ని మనము చపాతీ, జొన్న రొట్టె, నార్మల్గా రైస్, బగారా రైస్ దేంతో తిన్నా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే మళ్ళీ మనకు కర్రీ కూడా అవసరం లేదు. ఇలా సైడ్ డిష్కి కూడా పెట్టుకోవాలా అన్న థాట్ కూడా అవసరం లేదు మనకి. ఈ చికెన్ ఫ్రైలో మనం వాటర్ వేయట్లేదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ మంచి కుక్ చేసుకోండి. అస్సలు మాడనివ్వద్దు. అండ్ లాస్ట్లో చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర ఎక్కువగానే తీసుకోండి. అది కూడా దించేటప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఆ వేడికే అది ఉడికిపోతుంది కాబట్టి. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం.